పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరిమణుల కోసం ప్రత్యేక ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లిగారైన బొజ్జల బృందమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ముస్లిం సోదరులకు వడ్డించి తమ ఆదరాభిమానాలు చాటుకున్నారు. రంజాన్ పర్వదినం క్రమశిక్షణకు దాతృత్వానికి ప్రతీక అని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. స్థానిక ముస్లిం పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఈ విందులో పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులందరూ కలిసి విందు ఆరగించడం సంతోషదాయకం. పడకాను నా రైట్ నా పక్కది నా నమస్కారం. ఈరోజు రేపు రంజాన్ పవిత్ర దినం. అందరికీ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులకి సోదరీమణులకి అందరికీ కూడా, చిన్న పిల్లలకి అందరికీ నా ఆశీర్వాదం. ఇది మేము 6 సంవత్సరాల నుండి అందరినీ కలుపుకొని, అంటే ఇక్కడ ఒక్క ముస్లిమ్స్ అనే కాదు, హిందువులు ముస్లిమ్స్ అందరూ కలిసి ఈరోజు భోజనాలు చేస్తారు ఇక్కడ. సుధీర్ బాబుకి మా కుటుంబానికి ఎంతో ఆత్మీయులు వీళ్ళందరూ కూడా. ఎవరు ఎక్కడ ఏ రకంగా ఉంటుందో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా గోపాలన్న అభిమానులు. వీళ్ళంతా అన్నను కాదని ఎక్కడికి పోరు, మాతోనే ఉంటారు, మేము వాళ్ళతోనే ఉంటాము, మర్చిపోయే ప్రసక్తి లేదు. వీళ్ళల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం. ఎందుకంటే మాకు ఇప్పుడు కాదయ్యా, దగ్గర దగ్గర 30-40 ఏళ్ల నుండి మాతోనే ఉన్నారు, కలిసిమెలిసి ఉన్నారు. అది ఏదో అంటారు విడదీయనే బంధం. ఇది ఇక్కడ గోపాలన్న ఆ రోజు చాలా చేశారు వీళ్ళకి. షాదీఖానాలు 2 కట్టించారు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది భోజనాలు ఒకేసారి కూర్చొని నమాజ్ చేసుకున్నట్టే ఒక 1000 మంది నమాజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అటువంటి చోటు ఈరోజు అక్కడ మహిళలు వీళ్ళు కూర్చుండింది దగ్గర దగ్గర 600 మంది ఒకేసారి కూర్చొని లేస్తున్నారంటే ఆ రోజు గోపాలన్న చేసిన పని ఇది. దగ్గర దగ్గర 4-5 ఎకరాలు ఇచ్చారు, ఇక్కడ 10 ఎకరాలు ఇచ్చారు. అంటే ఇక్కడ షాదీఖానా కట్టించారు, 2 ఉన్నాయి ఇక్కడ కాళహస్తిలో. నిజంగా వీళ్ళకి చేసినంత గోపాలన్నకి ఎంతో అభిమానంగా చేశారు వీళ్ళకి. ఇప్పుడు సుధీర్ బాబు వచ్చాడు వాళ్ళ ఆయన తర్వాత. సుధీర్ బాబు కూడా అదే రకంగా పోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ కాదు, టౌన్ అని అదే పార్టీ ఆఫీస్లో అంటే లేదు, ఒప్పుకోవాలి సుధీర్.
లేదమ్మా నేను తెప్పిస్తాను అని చెప్పి నెల్లూరు నుండి వంటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా తయారు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరంటే హిందువులు కూడా అంటే మా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి అందరికి వడ్డించడాలు పెట్టడాలు అనేది చాలా సంతోషంగా ఉంది. అందరినీ చూస్తుంటే కలిసిమెలిసి చాలా ఆనందంగా ఉంది. ఇంకా వీళ్ళకి సంవత్సరానికి రంజాన్ అంటే వాళ్ళకి పవిత్రమైన దినం. 45 రోజులు ఒక్క పొద్దుండి 30 రోజులు ఒక్క పొద్దుండి వీళ్ళు ఈ రకంగా దేవుణ్ణి తలుచుకోవడం, ప్రార్థనలు చేయడం, వాళ్ళు ఎంతో నిష్ఠగా ఉంటారు. వాళ్ళ నిష్ఠను మనం కూడా పాటించాలా. అంతవంటి నిష్ఠ ఉండడం అంటే చివరికి వాళ్ళు నీళ్ళు ఒక చుక్క కూడా తాగరు, ఆ రకంగా ఉంటారు వీళ్ళు ఇంత నిష్ఠగా. చాలా సంతోషమే. అందరికీ గురువు పుణ్యం అని చెప్పండి మా. ఈరోజు ఎంతో రోజులు ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్షలుండి రేపులే ఎల్లుండి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మా అన్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్న ఈరోజు ముస్లిం సోదరులకి బయట కొన్ని కారణాల వల్ల ఆయన టైట్ షెడ్యూల్ ఉన్నా లేదు షాకీర్ నేను ముస్లిం సోదరులకి భోజనం పెట్టాల్సిందే, జరగాల్సిందే అనే ఒక గట్టి దృక్పథంతో మీరు జరిపించండి, అమ్మని పంపిస్తాను దగ్గరుండి అందరికీ ప్రతి ముస్లిం సోదరుడు కడుపు నిండా భోంచేసి దీవిస్తే మాకు